అందరికీ నమస్కారం. చంద్రుణ్ణి చూసేవాడికి వెన్నెల కనిపిస్తే వేలెత్తి చూపెట్టేవాడికి మాత్రం చంద్రుల్లో ఉన్న మచ్చే కనిపిస్తుందని ఈరోజు ఒక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అనిత గారిపైన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యాఖ్యలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం 2026లో ఉన్నాం. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలు మహిళల నాయకత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల దగ్గర నుండి దేశ పరిపాలన వరకు ప్రతి రంగంలో మహిళలు ముందుండి నడిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాల గురించి, ముఖం గురించి, మేకప్ గురించి, రూపం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంకా రాజకీయ విమర్శలు చేయడానికి టాపిక్సే దొరకలేదా అనిపిస్తుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడలేక, పరిపాలన గురించి ప్రశ్నించలేక, ఆఖరికి ఒక మహిళ ఎలా కనిపిస్తుంది, ఎంత మేకప్ వేసుకుంది అన్న దాని గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మరీ ఇంత దిగజారాయా అనిపిస్తుంది. అమర్నాథ్ గారు, మీరు మేకప్ గురించి మాట్లాడినా మేం మాత్రం అనిత గారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడతాం. తను ఒక సాధారణమైన టీచర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాజవరంలో పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఒక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మొట్టమొదటిసారి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా నిలబడి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది కేవలం ఓట్ల మెజారిటీ కాదు, ప్రజలు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఆ తర్వాత ఓడినా ఒక రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలిగా మహిళలందరి తరపున తన గళం వినిపిస్తూ, ఒక పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రజల గొంతుకై నిలబడుతూ, ఒక సాధారణ టీచర్ స్థాయి నుండి ఈరోజు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యే స్థాయి వరకు ఆ జర్నీని మీరు మేకప్తో కప్పలేరు. అది తన కష్టంతో, తన చెమటతోని తను రాసుకున్న ఒక చరిత్ర. ఈరోజు తొలిసారి మినిస్టర్ అయినా కూడా కేవలం 2 ఏళ్లలో గంజాయి సాగు నిర్మూలన కోసం ఈగల్ టీంని లాంచ్ చేశారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని అరేంజ్ చేశారు. 6,100 పోలీస్ పోస్టులను రిక్రూట్మెంట్ చేశారు. నేరాల నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ పోలీస్ స్టేషన్స్ ని లాంచ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషన్ వైడ్ గా లా అండ్ ఆర్డర్ ని మెరుగైన స్థానంలో నిలబెట్టారు. ఆమె ఎలైట్ గ్రే హౌండ్స్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ పైన అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తుంటే మీరు మాత్రం ఆవిడ వాడే మేకప్ పైన సమీక్షలు చేసి గోడలకు రాసే పుట్టిలా ఉందనే ఎద్దేవా చేస్తారా? అవును, అనిత గారు పుట్టి వాడుతున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టు ముఖానికి కాదు. తమరి ప్రభుత్వ హయాంలో బీటలు వారిన రాష్ట్ర రక్షణ వ్యవస్థకు ఆవిడ పుట్టి పెడుతున్నారు. మీరు ఆమెను ఎదుర్కోవాలంటే ఆమె తెచ్చిన అవకాశాల గురించి, సాధించిన ఫలితాల గురించి మాట్లాడండి. మేకప్ గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక రాష్ట్ర రక్షణ వ్యవస్థకి అండగా నిలబడటం చాలా కష్టం. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక నియోజకవర్గ భవిష్యత్తును మార్చే ఆర్సిల్ఆర్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు తన నియోజకవర్గానికి తెప్పించుకోవడం చాలా కష్టం. మీరు ఆమె ముఖాన్ని చూశారు, ఆమె బ్రెయిన్ పవర్ని చూడలేకపోయారు కాబట్టే మాజీ మంత్రిగా మిగిలిపోయారు. వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా నిలబడ్డారు. అమర్నాథ్ గారు, మీరు ఈరోజు అవమానించింది కేవలం అనిత గారిని కాదు, రేపటి రోజున ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు కనే ప్రతి ఆడపిల్లని, ఎండనక వాననక కష్టపడే ప్రతి ఉద్యోగిని. ఈరోజు మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ఎదిగినా, ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా మీరు సాధించిన ఫలితాలని, మీ పనితీరుని చూసి కాదు, మీ ముఖం రంగుని, మీ మేకప్ను చూసే మేము మాట్లాడతామన్న మెసేజ్ని మీరు ఈరోజు ఈ రాష్ట్ర మహిళలకు అందించారు. జనాభాలో 50% ఉన్న మహిళలు ఇది గమనిస్తున్నారు. మీరు మేము ఎంత కష్టపడ్డా, ఎంత ప్రతిభ ఉన్నా మీరు మేకప్ల గురించి మాట్లాడితే 2029లో వస్తామంటున్నారు కదా, 2029 కాదు, 39, 49, 59, 69 అయినా కూడా ఈ రాష్ట్ర మహిళలు మిమ్మల్ని గెలవనివ్వరన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిత గారిని అంటే మీరు 1 రోజు 2 రోజులు వార్తల్లో ఉంటారు, కానీ ఆమె చేసిన పనులు చరిత్రలో ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నది మీరు గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి, 2024లో మీరు ఓడిపోయింది కేవలం అభివృద్ధి చేయలేదని కాదు, ప్రజలు మీ భాషను, మీ పనితీరుని, మీ మాట తీరుని ఆమోదించలేదన్న విషయం మీరు తెలుసుకోవాలి. అందుకే అభివృద్ధి చేసే వాళ్ళని ప్రజలు అసెంబ్లీకి పంపించి ముఖారవిందాల గురించి, మేకప్ల గురించి మాట్లాడే వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు చంద్రుల్లో మచ్చను వెతికితే ప్రజలు వెన్నెలను చూస్తున్నారన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. చంద్రుణ్ణి చూసేవాడికి వెన్నెల కనిపిస్తే వేలెత్తి చూపెట్టేవాడికి మాత్రం చంద్రుల్లో ఉన్న మచ్చే కనిపిస్తుందని ఈరోజు ఒక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అనిత గారిపైన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యాఖ్యలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం 2026లో ఉన్నాం. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలు మహిళల నాయకత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల దగ్గర నుండి దేశ పరిపాలన వరకు ప్రతి రంగంలో మహిళలు ముందుండి నడిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాల గురించి, ముఖం గురించి, మేకప్ గురించి, రూపం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంకా రాజకీయ విమర్శలు చేయడానికి టాపిక్సే దొరకలేదా అనిపిస్తుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడలేక, పరిపాలన గురించి ప్రశ్నించలేక,
ఆఖరికి ఒక మహిళ ఎలా కనిపిస్తుంది, ఎంత మేకప్ వేసుకుంది అన్న దాని గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మరీ ఇంత దిగజారాయా అనిపిస్తుంది. అమర్నాథ్ గారు, మీరు మేకప్ గురించి మాట్లాడినా మేం మాత్రం అనిత గారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడతాం. తను ఒక సాధారణమైన టీచర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాజవరంలో పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఒక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మొట్టమొదటిసారి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా నిలబడి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది కేవలం ఓట్ల మెజారిటీ కాదు, ప్రజలు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఆ తర్వాత ఓడినా ఒక రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలిగా మహిళలందరి తరపున తన గళం వినిపిస్తూ, ఒక పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రజల గొంతుకై నిలబడుతూ, ఒక సాధారణ టీచర్ స్థాయి నుండి ఈరోజు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యే స్థాయి వరకు ఆ జర్నీని మీరు మేకప్తో కప్పలేరు. అది తన కష్టంతో, తన చెమటతోని తను రాసుకున్న ఒక చరిత్ర. ఈరోజు తొలిసారి మినిస్టర్ అయినా కూడా కేవలం 2 ఏళ్లలో గంజాయి సాగు నిర్మూలన కోసం ఈగల్ టీంని లాంచ్ చేశారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని అరేంజ్ చేశారు. 6,100 పోలీస్ పోస్టులను రిక్రూట్మెంట్ చేశారు. నేరాల నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ పోలీస్ స్టేషన్స్ ని లాంచ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషన్ వైడ్ గా లా అండ్ ఆర్డర్ ని మెరుగైన స్థానంలో నిలబెట్టారు. ఆమె ఎలైట్ గ్రే హౌండ్స్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ పైన అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తుంటే మీరు మాత్రం ఆవిడ వాడే మేకప్ పైన సమీక్షలు చేసి గోడలకు రాసే పుట్టిలా ఉందని ఎద్దేవా చేస్తారా? అవును, అనిత గారు పుట్టి వాడుతున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టు ముఖానికి కాదు. తమరి ప్రభుత్వ హయాంలో బీటలు వారిన రాష్ట్ర రక్షణ వ్యవస్థకు ఆవిడ పుట్టి పెడుతున్నారు. మీరు ఆమెను ఎదుర్కోవాలంటే ఆమె తెచ్చిన అవకాశాల గురించి, సాధించిన ఫలితాల గురించి మాట్లాడండి. మేకప్ గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక రాష్ట్ర రక్షణ వ్యవస్థకి అండగా నిలబడటం చాలా కష్టం. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక నియోజకవర్గ భవిష్యత్తును మార్చే ఆర్సిల్ఆర్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు తన నియోజకవర్గానికి తెప్పించుకోవడం చాలా కష్టం. మీరు ఆమె ముఖాన్ని చూశారు, ఆమె బ్రెయిన్ పవర్ని చూడలేకపోయారు కాబట్టే మాజీ మంత్రిగా మిగిలిపోయారు. వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా నిలబడ్డారు. అమర్నాథ్ గారు, మీరు ఈరోజు అవమానించింది కేవలం అనిత గారిని కాదు, రేపటి రోజున ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు కనే ప్రతి ఆడపిల్లని, ఎండనక వాననక కష్టపడే ప్రతి ఉద్యోగిని. ఈరోజు మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ఎదిగినా, ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా మీరు సాధించిన ఫలితాలని, మీ పనితీరుని చూసి కాదు, మీ ముఖం రంగుని, మీ మేకప్ను చూసే మేము మాట్లాడతామన్న మెసేజ్ని మీరు ఈరోజు ఈ రాష్ట్ర మహిళలకు అందించారు. జనాభాలో 50% ఉన్న మహిళలు ఇది గమనిస్తున్నారు. మీరు మేము ఎంత కష్టపడ్డా, ఎంత ప్రతిభ ఉన్నా మీరు మేకప్ల గురించి మాట్లాడితే 2029లో వస్తామంటున్నారు కదా, 2029 కాదు, 39, 49, 59, 69 అయినా కూడా ఈ రాష్ట్ర మహిళలు మిమ్మల్ని గెలవనివ్వరన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిత గారిని అంటే మీరు 1 రోజు 2 రోజులు వార్తల్లో ఉంటారు, కానీ ఆమె చేసిన పనులు చరిత్రలో ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నది మీరు గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి, 2024లో మీరు ఓడిపోయింది కేవలం అభివృద్ధి చేయలేదని కాదు, ప్రజలు మీ భాషను, మీ పనితీరుని, మీ మాట తీరుని ఆమోదించలేదన్న విషయం మీరు తెలుసుకోవాలి. అందుకే అభివృద్ధి చేసే వాళ్ళని ప్రజలు అసెంబ్లీకి పంపించి ముఖారవిందాల గురించి, మేకప్ల గురించి మాట్లాడే వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు చంద్రుల్లో మచ్చను వెతికితే ప్రజలు వెన్నెలను చూస్తున్నారన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.